సార్ నమస్తే అండి, మీ టూలెట్ బోర్డు చూసి కాల్ చేస్తున్నామండి. సార్ ఇది మాకు ఆఫీస్ కోసం అండి. ఓకే ఓకే సార్, సరే సార్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అరే రూమ్ ఓకేరా, రేపు వచ్చి చూసుకో. మరి పోయేద్దాం. పోదాం. రైట్. కాంతు ఇల్లు ఓకే, రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేసి ఇదేరా, రేపటి నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయాలి. జాగ్రత్త, ఒక చిన్న పని నేను చూసుకుని వస్తాను, జాగ్రత్తగా ఉండదు. ఇన్ని రూములు ఆనే, ఇన్ని రూములు మనం ఏం చేసుకుంటాం? ఇదంతా ఎట్లనో ఉన్నదే, నాకు చూస్తేనే భయం అవుతుంది. కళ్యాణి అత్త పిలిచినా ఓపిసినానా? నిన్ను మేమెక్కడ పిలిచినామే? మేమిద్దరు మాట్లాడుకుంటూనే ఉంటుంది, నువ్వే అటువే ఇటు అన్నావు. పిలవలేదా అని? నువ్వు వెళ్తానే నేను వచ్చింది. ఏమోనే, ఏదో ఇనే ఉంటావులే. అందరం కలిసి రేపు పొద్దున్న రమ్మన్నాడు కదా, వద్దాందా? సంధ్య ఏంటే మీరిద్దరు ఇక్కడ ఉండగా నన్ను అక్కడ పిలిచిల్లు? ఏందో ఏమో, లోపలికి రండి. అగో మీరు అక్కడే ఉన్నారు, కొట్టిన వాళ్ళెవరే? ఏం తెప్పించిదానా? ఎవరు కొట్టిరు, ఎవరు పిలిచిర్రు? ఎందుకు మమ్మల్ని పరిచయం చేద్దాం? ఏందే మీరు అక్కడ పిలిచిందే కాక ఇక్కడికి వచ్చి కొట్టిందే కాక ఇంకా నన్నే పిచ్చిదాన్ని అంటాలా? ఏందే అక్కడ పిచ్చానే? ఏమోనే.
చూసినవా కూసో నేనెవరో తెలుసా? చెప్పుకో చూద్దాం. ఈ ఇంట్లో ఇన్నాళ్ళకి మనుషులు కనబడ్డారు. నన్నైతే ఏం చెయ్యకు. భయపడకు. కానీ నాకు నువ్వు అక్కర్లేదు. నాకు కావాల్సింది మీ ఓనరు. కానీ వాడు చేదయిండు. నాకు వాడికి కుక్క కలిసింది. నీతో ఒక పని ఉంది, అది చేయించుకోవడానికే వచ్చాను. చేయించుకున్నాకనే వెళ్తాను. నాతో పనా? ఏంటిదని? బలి, నరబలి. ఇన్ని సంవత్సరాల ఆకలి తీరాలంటే ఒక్క మనిషి సరిపోతాడు. నువ్వు కాదు, మీ ఓనర్తో చెప్పు. నాకు నరబలి కావాలి. వారం రోజులు టైం ఇస్తున్నా. అంత లోపల నా ఆకలి తీరలేదు అనుకో, మీ అందరిది ఒకేసారి. ఓ మొద్దుదానా, నువ్వు ఇక్కడ ఉన్నవానే పంది లెక్క. నువ్వు ఎక్కడున్నావంటే మిల్లని తెంకులాడతాను. అసలే భయంతో చచ్చిపోతాను అంటే దయ్యం లెక్క ఇక్కడ వండుకున్నావా? దయ్యమా? దయ్యమా? అమ్మా! దయ్యం అంటే గంట భయపడతాను ఏందే? గంటగానే ఉలికి పడతాను. సార్ సార్ మేము ఇందులో ఉండలేం సార్. భయం అవుతుంది సార్. ఇందులో ఏమేమో ఉన్నాయి సార్, కనిపిస్తున్నాయి సార్. అవును సార్, మా పేరుతో తనని తన పేరుతో నన్ను వెలుస్తున్నారు సార్. మేము వెనుక నుంచి వస్తే వీపులు ఎవరో గుద్దుతారు సార్. ఇందులో ఏమో ఉంది సార్. మేమైతే ఇల్లు ఉన్నాం సార్. మాకు బాగా భయం అవుతుంది. అవును సార్, ఇందాక వెనుక నుండి పోయింది సార్. మేము ఉన్నాం సార్. అవును సార్, మేము ఇప్పుడే చూసినాం సార్. చూసినాం సార్. చూడండి అమ్మా, మీరేం భయపడకండి. అంతే కదా మీరు చెప్పింది నాకు. దాని సంగతి ఏందో నేను చూసుకుంటాను. మీరైతే నాకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోకండి. దాని సంగతి ఏందో నేను చూసుకొని మీరు చెప్పండి. సరే సార్, మమ్మల్ని పిలిచినప్పుడే వస్తాం సార్. అప్పటిదాకా మేము రాము, వెళ్ళిపోతాం సార్. అరే నీకు ఇంత మంచి ఇండివిజువల్ హౌస్ దొరుకుతా అనుకుంటే అసలు ఇదంతా ఏందిరా? అసలు ఇవన్నీ నువ్వు నమ్ముతావారా? నాకైతే ఏం నమ్మబుద్ధి అయితే లేదు రవి. ఇంత మంచిగా ఉన్నది ఇల్లు. అసలు నాకు కూడా ఎటువంటి నమ్మకాలు లేవురా. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తా అంటే నాకు చాలా భయం అవుతాయరా. నమ్మక తప్పలేదు. సరేరా, ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏందంటావు? సరే పోనీ ఎవరికైనా చూపిద్దామా మరి? ఎవరికి చూపెట్టాలరా?
ఎవరికి చూపెట్టినా కూడా డబ్బు కోసం అది చెయ్యి ఇది చెయ్యి అంటున్నారు. దానివల్ల ఏ ఉపయోగం ఉండట్లేదు. ఆడవాళ్ళని చూస్తుంటే నాకే భయం అవుతుంది, కానీ వాళ్ళ కోసం ఇది చేయక తప్పలేదురా. సరే మరి ఏం చేద్దాం అంటావురా? ఏం లేదురా, నాకు ముస్లిం దోస్తున్నాడు, అతను అడుగుదాం ఏం చెప్తాడు. సరేరా, నువ్వు వెళ్ళి తీసుకోనిరా. ఏమైందా? నేను ఒక మాట్లాడుతాను, నిజం చెప్పరా? అడగరా. నువ్వు ఇందులో కరెక్ట్గా ఉంటున్నావరా? అసలు నీకేమనిపిస్తారా? అంటే నేను అనుకున్నది నిజమే అన్నమాట. నిజంగా నీకు అర్థమవుతుందా? ఇప్పుడే అర్థమవుతుందిరా. ఇది నువ్వు తెలిసే తీసుకున్నావారా? ఏదో కాకినాడ తీసుకున్నా కానీ ఇదేదో జరగాలని జరుగుతుందా? ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. నువ్వేం బాధపడకరా, నువ్వేదో నాకు అర్థమైంది. నేను సంగతి ఏందో రేపే చూస్తాను. నేనే, అక్కడ నేనే, ఇక్కడ నేనే, సర్వంతర్యామిని నేనే. మరి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నీకున్న అనుమానాలన్నీ తీరుద్దామనే నీ అవతారం. నా అనుమానాలా? నాకు ఏ అనుమానాలు లేవు. అమ్మో, నాకు భయం అవుతుంది. భయపడ, ఈ చల్లని తల్లి ఉండగా నీకెందుకు భయం? నీ అనుమానాలేందో నేను చెప్పనా? ఏంటవి చెప్పు. నేను నీకు మాత్రమే కనిపిస్తున్నా, వేరే ఎవరికి కనిపించను. చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. మీరందరూ అనుకున్నట్టు ఏ దేవత బలి కోరదు, కరుణ మాత్రమే చూపిస్తుంది. బలి కోరుతున్నట్టు మీరంతా భ్రమపడుతున్నారు, అది కేవలం మీ భయం మాత్రమే. అంటే ఇన్ని రోజులు నువ్వు అన్నది మేము విన్నది అబద్ధమేనా? అవసరమైతే ప్రేమను ఆప్యాయతను పంచి మీ కోరికలు నెరవేరుస్తారే తప్ప ఏ దేవతలు బలి కోరరు. అనవసరమైన అపోహలకు పోయి మా దేవతలను నిందించకండి. ఇకనైనా మేల్కోండి. ఈ మంత్రాలను, మూఢనమ్మకాలను, తాయెత్తులను నమ్మకండి. ఇవన్నీ మీరు సృష్టించుకున్నాయే తప్ప ఈ సృష్టిలో లేవు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మదిలో కొలవండి, మీకంతా మేలే జరుగుతుంది. చెప్పమ్మా. సార్, మీరు ఎలాంటి ప్రయత్నం చేయకండి సార్.
ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది సార్. తోటికి ఇదే పర్సెంట్ రా, మళ్ళీ ఏం తెలిసిందమ్మా? సార్ మనం అనుకున్నది విన్నది అంతా అబద్ధం సార్. సాక్షాత్తు ఆ అమ్మవారే నాకు కనిపించి చెప్పింది సార్. అసలు నువ్వు అన్నదేంది, నువ్వు విన్నదేంది, మధ్యలో మమ్మల్ని ఎందుకు పిచ్చోలని చెప్తున్నావమ్మా నువ్వు? అయ్యో సార్, నేను ఇప్పుడే వినొస్తున్నా. ఇవన్నీ మన నమ్మకాలే, మీరేం భయపడకండి, నాకు ధైర్యం ఉంది, మీరు నమ్మండి. ఏమంటారు కాదు, ఆమెకే ఇంత నమ్మకం ఉందాక మనం భయపడాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంత నమ్మకం ఉన్నప్పుడు ఇంతకాలంగా వాడినెందుకమ్మా భయపెట్టి చంపడావు? నీకు నమ్మకం ఉంది కదా, ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏం లేదు కదా. మీరు సంతోషంగా ఉంటే చాలమ్మా మాకు. నిజంగా నాకు కనబడి చెప్పింది కాబట్టి నేను నమ్ముతున్నా. ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు, మనకు అన్ని మంచి రోజులు.